మనుషులకు వైద్యం చేసే వైద్యులకు అంత స్టైఫండ్ ఎందుకు, మాపై ఇంత చిన్న చూపు ఎందుకు అంటున్నారు వెటర్నరీ విద్యార్థులు. ఇంతకీ వారి ఆవేదన ఏంటి? తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. 31 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యార్థులు నిన్న యూనివర్సిటీ గేట్లను క్లోజ్ చేసి బైఠాయించారు. వీసీతో పాటు సిబ్బందిని ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలంటూ నిరవధిక సమ్మె చేస్తున్నారు విద్యార్థులు. తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని, వర్సిటీ అధికారులను వేడుకుంటున్నా గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె విరమించాలని డీన్ ఇప్పటికే విద్యార్థులకు సూచించారు. హాస్టళ్లను మూసినా తమ సమ్మె ఆగదంటూ వారు స్పష్టం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన ఆపవమంటూ హెచ్చరిస్తున్నారు. స్టైఫండ్ పెంచాలి అన్నది విద్యార్థుల ప్రధాన డిమాండ్. 13 ఏళ్లుగా ఇదే స్టైఫండ్ ఇస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోశాలలు కట్టడం, పూజలు చేయడం కాదు, వాటికి సరైన వైద్యం అందించాలంటూ విద్యార్థులు సూచిస్తున్నారు. మనుషులకు వైద్యం అందించే వైద్యులకు భారీ స్టైఫండ్, మాకు తక్కువ ఎందుకు? పశువులకు ఓటు హక్కు లేకపోవడమే కారణమా అంటూ స్టూడెంట్స్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. తమ డిమాండ్ల సాధన కోసం తాము పోరాడుతుంటే విరమించాలంటూ వర్సిటీ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడుతున్నారు.